ఈ వీడియోలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఇందులో పరిచయము, మనోవిశ్లేషణ సిద్ధాంతము, మూర్తిమత్వ గతిశీలత సిద్ధాంతము, మూర్తిమత్వ నిర్మాణము, మనోలైంగిక వికాస దశలు, అందులో కొన్ని ముఖ్యమైన బిట్లు, కొన్ని హింట్స్ అనేవి మధ్య మధ్యలో వస్తుంటాయి. చివరి వరకు మీరు వీడియో చూడండి. లేదంటే అవి మిస్ అయిపోయే అవకాశం ఉంటది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మనోవిశ్లేషణ సైకో ఎనాలిసిస్ సిద్ధాంత పితామహుడు ఈయన. మానవ ప్రవర్తనకు ప్రధాన కారణం అచేత మనస్సు అని పేర్కొన్నాడు. వ్యక్తిత్వ వికాసాన్ని గురించి వివరించిన తొలి శాస్త్రవేత్తల్లో ఈయన కూడా ఒకరు. నెక్స్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతం వ్యక్తి ప్రవర్తన వెనుక ఉన్న అచేతన కోరికలు, భావోద్వేగాలు, అనుభవాలను విశ్లేషించే సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీంట్లో ముఖ్యమైన భావనలు ఏంటంటే, మనిషి చేసే ప్రతి పని వెనక అచేతన మనస్సు ప్రభావితం చేస్తుంది. అన్కాన్షియస్గా ఉండేటటువంటి ఆలోచనలు అనేవి ప్రభావితం చేస్తాయి అనేదే ఈ సిద్ధాంతానికి మూలం. అచేతన ప్రేరణలు అనేవి మూలమని అంటారు. అందుకే ఇది నిర్మిత సిద్ధాంతం. మనోవిశ్లేషణ సిద్ధాంతాల్లో ఇది నిర్మిత సిద్ధాంతం. ఈయన రాసినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కలల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ అనేది మంచి ప్రముఖమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథం బాగా పాపులర్ అయింది. ఆ గ్రంథం తర్వాతే తన సిద్ధాంతం అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. దీని తర్వాతనే ఈయన రక్షక తంత్రాలు అనే భావనల్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఫ్రాయిడ్ మానసిక రుగ్మతలను గల కారణాలు తెలుసుకోవడానికి 3 రకాల పద్ధతులను ఉపయోగించాడు. ఒకటి స్వప్న విశ్లేషణ, డ్రీమ్ ఎనాలిసిస్ అంటారు దీన్ని. రెండోది స్వేచ్ఛా సంసర్గము, ఫ్రీ అసోసియేషన్. మూడోది హిప్నోసిస్, సమ్మోహనం. కళల ద్వారా ఎనాలిసిస్ చేయడం ఒకటోది, స్వేచ్ఛగా భావాలను చెప్పడం అనేది మూడోది హిప్నోసిస్. మానవ మేధస్సులో విషయాలు పూర్వ ప్రక్రియల యొక్క వ్యక్తీకరణ వల్లే జరుగుతుంది అంటాడు ఫ్రాయిడ్. దీన్ని కళ అనే అంటాడు. మానవ మేధస్సులోని పూర్వ విషయాలు అంటే మనం పగలంతా అనుభవించినటువంటి అనుభవాల్ని రాత్రి కళల రూపంలో వస్తాయి అనేది దీని ఉద్దేశం. వ్యక్తి యొక్క మూర్తిమత్వమును అచేతన ప్రక్రియ ద్వారా అంచనా వేయవచ్చని చెప్పిన మొదటి వ్యక్తి ఫ్రాయిడ్. అయితే ఈయన ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయని చెప్పాడు. ఒకటి ఎరాస్, రెండోది థెనటాస్. ఇక్కడ ఎరాస్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, అంటే ఇది మంచి చేస్తుంది. రెండోది థెనటాస్, ఇతరులకి హాని చేస్తుంది. ఇది ఇతరులని హాని చేయాలి అనేటటువంటి భావనలు కలిగి ఉంటుంది. ఫ్రాయిడ్ ఒక మానసిక వైద్య నిపుణుడు. ఈయన అలా మానసిక రోగుల మీద పరిశోధన చేస్తూ తన మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథం ద్వారా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా మరలా మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ నిర్మాణము, అలాగే లైంగిక వికాస దశలు అనే వాటిని వివరించడం జరిగింది. అందులో మొదటిది మూర్తిమత్వ గతిశీలత. ఇందులో మరలా 3 దశలు. ఒకటి చేతన మనస్సు, రెండోది ఉపచేతన మనస్సు, మూడోది అచేతన మనస్సు. ఇందులో చేతన మనస్సు, కాన్షియస్ మైండ్ అంటే ప్రస్తుతం మనకు తెలిసిన ఆలోచనలు, ఎదురుగా కనబడేవి. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పింది మనకు అర్థమైంది, అతను ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది, ఆ ఎదురుగా జరిగే సంఘటనలు అర్థమవుతున్నాయంటే అదే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే అందుకే మనం కాన్షియస్లో ఉన్నామా లేదా అనేది ఎవరైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాన్షియస్లో ఉన్నాడా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో ఇది కాన్షియస్ అంటే బయట జరుగుతున్న విషయాలు తెలియడం, ఇది కాన్షియస్ మైండ్. నెక్స్ట్ ఉపచేతన మనస్సు, ప్రీకాన్షియస్ లేదా సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దీన్ని. ప్రీకాన్షియస్ అన్నా సబ్ కాన్షియస్ అన్నా ఒకటే, ఉపచేతన మనస్సు. కొన్ని సందర్భాల్లో ప్రీకాన్షియస్ అనే ఆప్షన్స్ లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సబ్ కాన్షియస్ ఉంటుంది. సో 2 ఒకటే అనే విషయం తెలుసుకోవాలి, లేదంటే ఆన్సర్ తప్పు పెట్టే అవకాశం ఉంది. సో ఉపచేతన మనస్సు అంటే కొద్దిపాటి ప్రయత్నంతో లేదా కొంతసేపు ప్రయత్నంతో ఆ జవాబు గుర్తుకు రావడం. ఉదాహరణకి మన దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు.
10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మన దగ్గర చదివాడు. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. కానీ అప్పట్లో మనకు ఆ పేరు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పేరుని మనం మర్చిపోయాం. డెకే థియరీ ప్రకారం మరి పేరు వాడుకలో లేదు కాబట్టి మర్చిపోయాం. కాబట్టి అతని పేరేమైంది? మర్చిపోవడంతో అతనైతే గుర్తున్నాడో, అతను చేసిన పనులు గుర్తున్నాయి. అతను బాగా చదివాడనే విషయం గుర్తుంటుంది. గానీ అతని పేరు మాత్రం కొంత ప్రయత్నం తర్వాత వస్తుంది. సో, ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో, ఆ గ్యాప్ రావడానికి కారణం ఈ ఉపచేతన మనస్సు. అక్కడుండిపోతుంది. చేతనంలో ఉండదది. ఉపచేతనంలో ఉంటుంది. సో, అవసరమైనప్పుడు గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు వాటిని ఉపచేతన మనస్సులో ఉంచుతాయి. దీన్నే ఉపచేతనం అని అంటాం. అంటే మనకు ప్రయత్నపూర్వకంగా వచ్చేటటువంటి జ్ఞాపకాలు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అచేతన మనస్సు. ఫ్రాయిడ్ ప్రకారం. ఈయన అచేతన మనస్సుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఈ మూడిట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏది అని అడిగితే అచేతన మనస్సు అని చెప్పాలి. సో, ఈయన అచేతన మనస్సు అనేది మనలో ఉండే అసాంఘిక కోరికలు లేదా బయట పెట్టలేనటువంటి కోరికలు, లేదా భయాలు ఇలాంటి వాటినన్నీ కూడా అన్‌కాన్షియస్‌లో ఉంటాయి, దమనంలో ఉంటాయి, బలవంతంగా నెట్టబడతాయి అని చెప్తాడు. అణిచివేసిన భావాలు. ఇదే వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటాడు. అందుకే వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి అచేతన భావాలు దాదాపు 90% ఉండగా, ఒక 10% మాత్రమే చేతనంలో ఉంటాయి. అంటే ఇది 10% ఉంటే, ఈ 2 ఆల్‌మోస్ట్ 90% ఉంటాయి. ఇది కొద్దిపాటి దీనికి దగ్గరగా ఉంటదిది. సో, దీనికి ఇది దగ్గరగా ఉంటది. ఇది ఉపచేతనంలో చాలా ఏళ్ల పాటైతే దీనికి దగ్గరైపోద్ది. కొద్ది రోజుల్లోనే మర్చిపోతే దీనికి దగ్గరగా ఉంటది. సో, అలా మధ్యస్థంగా ఇదుంటుంది. ఓవరాల్‌గా ఇది ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో చెప్పినటువంటి విషయం. అయితే ఈ తరువాత వచ్చేటటువంటిది ఇప్పుడు చూద్దాం. అందుకే ఈ సిద్ధాంతాన్ని మంచుకొండ సిద్ధాంతం, ఐస్‌బెర్గ్ మోడల్ అని కూడా అంటారు. నీటి పైభాగం మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది. అదే చేతన మనస్సు. 10% మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుంది. మిగతా ఇందాక నేను చెప్పినట్టు 90% అచేతన మనస్సే. దీని అర్థం ఏంటంటే మనిషి ప్రవర్తనలో ఎక్కువ భాగం కనిపించనటువంటి అచేతన మనస్సు ద్వారా నియంత్రించబడుతుంది. సో, దీన్నే ఐస్‌బెర్గ్ మోడల్ ఏది అని అడిగితే మాత్రం మనం దీన్నే పెట్టాలి. మనోవిశ్లేషణ అదే మూర్తిమత్వ గతిశీలత సిద్ధాంతం లేదా ఈ అన్‌కాన్షియస్ మైండ్. ఈ ఈ ఫ్రాయిడ్‌కి సంబంధించి ఏ ఆన్సర్ ఉన్నా అదే పెట్టొచ్చు. సో, ఇది ఐస్‌బెర్గ్ మోడల్ అని కూడా అంటారు. ఇప్పుడు మూర్తిమత్వ నిర్మాణం గురించి చూద్దాం. ఇంతకుముందు చెప్పింది మూర్తిమత్వ గతిశీలత నిర్మాణం. ఇది మూర్తిమత్వ నిర్మాణం. ఇప్పుడు మూర్తిమత్వ నిర్మాణంలో 3 భాగాలను తెలియజేశాడు ఫ్రాయిడ్. ఒకటోది ఇడ్, అచిత్తు అంటారు దీన్ని. రెండవది ఈగో, అహం. మూడోది సూపర్ ఈగో, అత్యహం. ఈ 3 కూడా సమతౌల్యంగా పనిచేసినప్పుడే వ్యక్తి వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువైపోయినా మనలో ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా మానసిక రోగాల్లోకి ప్రధాన కారణం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్కువగా తక్కువగా ఉండడమే. ఇప్పుడు ఇడ్ చూద్దాం. ఇడ్ గురించి. ఇది పుట్టుకతోనే ఉంటుంది. మనిషి పుట్టుకతోటే, మనిషి బయటికి రావడంతోటే ఇడ్డుతోటే వస్తాడు. ఇది సహజ సిద్ధమైన గుణము. ఇన్‌స్టింక్ట్. ఇది ఆనంద సూత్రాన్ని ఫాలో అవుతుంది. ప్రిన్సిపల్ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్ అంటారు. ఈ ఆనంద సూత్రం ఏంటి? మనకి ఏది ఆనందం కలిగితే అది చేసేయాలి అంతే. కానీ అది కొన్ని సార్లు మనకి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మనం ఏది ఆనందంగా ఉంది కాబట్టి అది చేసేద్దామంటే ఈ సోషల్ సొసైటీలో అన్నీ యాక్సెప్టబుల్ అవ్వవు. కాబట్టి కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. కానీ ఈ ఆనంద సూత్రం ఈ ఇడ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుంటదిది. సో, అందుకే దీన్ని ప్లెజర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇది కోరిన వెంటనే తీర్చుకోవాలని భావిస్తది. దీని ప్రభావం ఎవరికైతే ఎక్కువుంటదో వాళ్ళు అనుకున్న తడవే ఆ పని చేసేయాలని భావిస్తారు. కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరిగేది కూడా దీని ఎక్కువగా ఉండడం వల్లే. ఇడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అది మంచా చెడా ఆలోచించకుండా మొరటైనటువంటిదైనటువంటి విచక్షణ లేకుండా వినాశకరమైనటువంటి పనులకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని
దుర్ఘటనలు మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఇలాంటివి. దీనికి కారణము ఇదే. అందుకే దీన్ని జంతు వాంఛలు ఉదాహరణగా చెప్పాలంటే జంతు వాంఛలు. ఇది ఇంటి తాలూకా ఆహ్, లక్షణం. నెక్స్ట్ హిడ్ అంటే ఏమని చెప్పాం? అచిత్తు అంటారు దీన్ని. అచిత్తు, ఇడ్. ఈగో. ఈగో అంటే అహం. ఈ అహం అనేది వాస్తవిక సూత్రం మీద పనిచేస్తుంది. సో, రియాలిటీ ప్రిన్సిపల్. ఇది వాస్తవాల్ని గ్రహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు చేస్తుంది. ఇది ఇడ్‌కి, సూపర్ ఈగోకి మధ్య ఒక సమతౌల్యతను పాటించడానికి చూస్తుంది. అంటే ఇది ఈ ఇడ్ ప్రభావం ఎక్కువుంటే అటువైపు వెళ్ళిపోతది. సూపర్ ఈగో ప్రభావం ఎక్కువైగుంటే ఇటువైపు వెళ్ళిపోతుంది. సో, ఈగో అనేది మధ్యస్థంగా ఉంటది. ఇది బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంటది. ఇప్పుడు ఆనంద సూత్రం గాని ఆ వ్యక్తిలో ఎక్కువ పనిచేస్తుందంటే ఈగో అటువైపు జంప్ అయిపోద్ది. లేదా నైతిక సూత్రం ఎక్కువగా పనిచేస్తుందంటే ఈ ఈగో ఇటువైపు జంప్ అయిపోద్ది. సో, ఈ ఈగో అనేది అందుకే ఈ ఈగో మీద సూపర్ ఈగో సూపర్వైజ్ చేస్తుంటది. అందుకే ఈగో సూపర్ ఈగోని ఫాలో అవుతుంటది. అహం అనేది అద్యహాన్ని ఫాలో అవుతూ ఉంటది. ఇక్కడ ఇది ఏది వాస్తవము అనేది గ్రహిస్తది. అంటే ఇటు చెప్పింది వాస్తవమా? సూపర్ ఈగో చెప్తుంది వాస్తవమా? ఈ రెండిట్లో ఏది వాస్తవమైతే దాన్ని పాటించడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తది. సూపర్ ఈగోని అందుకే అనుసరిస్తుంది అని చెప్తారు. సో, ఉదాహరణకి ఇక్కడ ఆకలితో ఉన్నప్పటికి కూడా క్లాస్ పూర్తయ్యాక భోజనం చేయడం. క్లాస్ సగంలో ఉంది. ఆకలికి టైం అయిపోయింది. ఇంకా బెల్ అవ్వడానికి మరొక 5 నిమిషాలు టైం ఉందనుకుంటే, వెంటనే అదే ఇద్దయితే క్లాస్ మధ్యలోనే బయటికి పోయి ఆహారం తినేయడానికి ఎళ్ళిపోతాడు. కానీ ఇగో ఏం చేస్తదంటే, క్లాస్ పూర్తయిన తర్వాతే భోజనంకెళ్ళడం మంచిది అనే రియాలిటీని గ్రహిస్తది. రియాలిటీని గ్రహించి సూపర్ ఈగో చెప్పినట్టు క్లాస్ పూర్తయితేనే మంచిది. అందరూ ఎళ్ళడం లేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని భావించి ఆగిపోయి క్లాస్ పూర్తయిన తర్వాత భోజనానికి వెళ్తది. సో, ఇది అహం పనిచేసేటటువంటి విధానం. ఇప్పుడు ఇది ఇడ్డు చెప్పిన వెనకాతలే పనిచేసేది. ఒకసారి ఇది సెకండ్ ఒపీనియన్‌కెళ్తదనమాట. సెకండ్ ఒపీనియన్ తీసుకొని పనిచేస్తూ ఉంటది. ఆ రకంగా ఇది ఇగో అనేది సూపర్ ఇగోని అనుసరిస్తుంది. ఇడ్‌ని, సూపర్ ఇగోని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవి పాయింట్‌లన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూపర్ ఇగో. ఈ సూపర్ ఇగో అనేది నైతిక సూత్రము లేదా మోరల్ ప్రిన్సిపల్ లేదా ఐడియల్ ప్రిన్సిపల్ ఆదర్శ సూత్రము లేదా నైతిక విలువ ఈ సూత్రం మీద ఆధారపడి ఈ అధ్యాహం అనేది లేదా సూపర్ ఇగో అనేది పనిచేస్తుంది. దీన్నే మనం అధ్యాహాన్నే మన వ్యక్తి యొక్క అంతరాత్మ అని పిలుస్తారు. ఈ మూడిట్లో ఏది వ్యక్తి యొక్క అంతరాత్మ అని అడిగితే సూపర్ ఇగో అని పెట్టాలి. ఇక రెండోది ఇది ఇగోని సూపర్వైజ్ చేస్తుంది. ఇగో మధ్యలో ఉండేవాడి మీద ఇది సూపర్వైజ్ చేస్తుంది. నువ్వు ఇది చెయ్యు, ఇది చెయ్యకు అని చెప్తుంది. సో, దీని సూపర్వైజన్ అనేది ఇగో మీద ఎక్కువగా ఉంటుంది. ఇక మంచి, చెడు తెలుసుకోవడము, సాంఘిక విలువలు, సమాజ విలువలు పాటించడము ఇవన్నీ కూడా విలువల్ని పాటించాలి అని చెప్తది. ఇది మోరల్ డెవలప్‌మెంట్‌కి ఎక్కువగా ఇది దగ్గరగా ఉంటది సూపర్ ఇగో. ఉదాహరణకి పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండడం. ఎంతమంది చూసి రాస్తున్నా సరే తాను మాత్రం నిజాయితీగా ఉండాలి అని అనుకోవడం. ఇలా ఈ సూపర్ ఇగో అనేది పనిచేయడం వల్లనే అలా కొంతమంది వ్యక్తులు చాలా స్ట్రిక్ట్‌గా, సిన్సియర్‌గా పనిచేస్తారు. కొంతమంది ఆనంద సూత్రానికి దగ్గరగా వెళ్తారు. కొంతమంది ఇగోకి దగ్గరగా ఉంటారు. కొంతమంది సూపర్ ఇగోకి దగ్గరగా ఉంటారు. సో, రకరకాల మనుషులు మనలో ఉంటారు. దీన్ని బట్టే ఒక వ్యక్తి మంచివాడుగా ఉన్నాడు సమాజంలో అంటే అతని మీద సూపర్ ఇగో ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. ఒక వ్యక్తి క్రిమినల్‌గా ఉన్నాడు, దగాకోరు, గూండా ఇలా మారాడంటే అతను మీద ఎక్కువగా ప్రభావం చూపింది ఇడ్డు అని చెప్పవచ్చు. మనలాగా అటు కాదు, ఇటు కాదు నార్మల్‌గా ఉన్నాడంటే మన మీద ఇగో పనిచేస్తుంది అని అర్థం. సో, ఇలా మనల్ని బట్టే మనలో ఏది ఉందనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఎలా పనిచేస్తున్నాము, మన తాలూకా విలువలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం సూపర్ ఇగోలో మన మీద ఎక్కువ పనిచేస్తుందా, ఇగో పనిచేస్తుందా, ఇడ్ పనిచేస్తుందా అనేది మనమే సొంతంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ మూడిటిని కంపారిజన్‌గా చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇడ్ ఇది కోరికలకి, ఆనందానికి కోరుకుంటుంది. ప్లెజర్ దీని సూత్రం. వెంటనే కావాలి దీనికి. ఒక్క నిమిషం కూడా ఇంకా ఆగలేదు. ఇగో
వాస్తవం తెలుసుకుంటుంది. సరైన సమయం చూస్తుంది. అవసరమా? కాదా? అనేది చూస్తుంది. ఇది సూపర్ సూపర్ ఈగోని ఫాలో అవుతుంది. మంచిదే చెయ్యాలి అనేది సూపర్ ఈగో. దాన్ని ఫాలో అవ్వాలని చూస్తుంది. ఒకవేళ దీనికంటే "ఏయ్! వద్దు వెంటనే చెయ్యు" అని చెప్తే ఇది ఇటు వచ్చేసిన అవకాశం కూడా ఉంటది. సో, ఈగో అనేది మధ్యస్థంగా ఈ రెండిటిని సమతౌల్యం చేస్తుంది. అలాగే రియాలిటీని ఫాలో అవుతుంది. ఇక మూడోది సూపర్ ఈగో. ఇది నీతి. మంచి చేయాలి అనేదే దీని ధ్యేయం. ఇది మొరాలిటీ. నీతివంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పట్టిక గుర్తుపెట్టుకుంటే మొత్తం మనకి ఈ ఈ మూడిటి గురించి అవగాహన వచ్చేస్తది. ఇక మనోలైంగిక వికాస దశల గురించి తెలుసుకుందాం. మనోలైంగిక వికాస దశలు ఫ్రాయిడ్ చెప్పినటువంటివి 5. ఏంటేంటంటే 1 ఓరల్ మౌఖిక దశ. ఇది 0 నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. యానల్ ఆసన దశ. ఇది 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. స్ ఫిల్ ఫాలిక్ శిశ్న దశ. ఇది 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. లెంట్ సి గుప్త దశ. ఇది 6-11 సంవత్సరాల వరకు ఉంటుంది. జెనిటల్ జననాంగ దశ. ఇది 11-12 సంవత్సరాల వరకు ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగా అనేది ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కొన్నిటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆసన దశ. ఆసన దశ అంటే ఆసనము అంటే ఇది దీనికి ప్రధాన అవయవం పాయువు కాబట్టి ఆసనాల్లో మలాసనం అని ఒకటుంది. సో, మలము అంటే చెత్త. సో, మలాసనము కాబట్టి ఆసన దశ, మలము, పాయువు. సో, ఆ రకంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక గుప్త దశ. గుప్తంగా ఉండే దశ 6-11 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఈ జననాంగాల గురించి ఉన్నటువంటి ఆసక్తి అనేది ఒక రకంగా గుప్తంగా దాయడానికి ప్రయత్నం చేస్తారు. సో, అది 6-11 సంవత్సరాలు గుప్త దశగా గుర్తుపెట్టుకోవచ్చు. మౌఖిక దశ. ఇది మౌఖిక దశ అంటే పిల్లవాడు పాలు తాగేది నోటితోటే కాబట్టి, నోటితో మాట్లాడేవి మౌఖికం కాబట్టి, మౌఖిక దశని 0-1 పాలు తాగే దశ. కాబట్టి స్టార్టింగ్. మలాసనం యానల్ రెండోది. గుప్త దశ నాలుగోది. ఈ 3 అయిపోతే మిగిలిన 2 మనకి ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తాయి. సో, 0-1, 2-3 ఇయర్స్, 3-5 ఇయర్స్, 6-11 ఇయర్స్, 11-12 ఇయర్స్. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి చూద్దాం. మనోలైంగిక వికాస దశలో మొదటిది ఓరల్ స్టేజ్ లేదా మౌఖిక దశ. ఇది 0-1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. నోటి ద్వారా పాలు త్రాగడం ద్వారాను, నోట్లో వేళ్ళు పెట్టుకోవడం ద్వారాను తన లైంగిక వాంఛను తీర్చుకుంటాడని ఫ్రాయిడ్ భావిస్తాడు. ఈ దశలో అచిత్తు ఆనంద సూత్రం ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ పిల్లవాడు లిబిడో అంటే నోటి ద్వారా కోరిక తీర్చుకునే ఒక శక్తి. దీన్ని లిబిడో అంటే లైంగిక శక్తి అని అంటారు. తద్వారా తను ఆహ్, ఈ నోట్లో వేలు పెట్టుకోవడం అనేది ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ లిబిడో గాని అసంతృప్తికి గురైతే అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో ధనదాహము, ప్రేమదాహము, అధికార దాహం, అలాగే నిరాశావాదము, వివాద స్వభావం వంటి లక్షణాలను కలిగి అలాంటి వ్యక్తులు మూర్తిమత్వంలో తయారవుతాయని చెప్తారు. ఇక కార్ల్ అబ్రహం అనే ఆయన ఈ మౌఖిక దశని 2 దశలుగా విభజించాడు. ఒకటి నిష్క్రియాత్మక దశ, మౌఖిక నిష్క్రియాత్మక దశ. రెండోది మౌఖిక దౌర్జన్య దశ. మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటే తల్లి శరీర అవయవాలు తనవే అని భావించడం వలన తన శరీర అవయవంగా భావించి నిష్క్రియాత్మకంగా ఉండిపోతాడు. ఏమీ చేయకుండా ఉంటాడు. ఇక రెండో దశలో మౌఖిక దౌర్జన్య దశ. ఈ తల్లి శరీరము, తన శరీరం ఒకటి కాదు అని గ్రహిస్తాడెప్పుడో, అప్పుడు ఆ తల్లి శరీరాన్ని గిచ్చడము లాంటి పనులు, కొరకడము లాంటి పనులు చేస్తుంటాడు. దీన్ని మౌఖిక దౌర్జన్య దశ అని చెప్తాడు. నెక్స్ట్. ఇక లైంగిక మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఫ్రాయిడ్ రెండోదైనటువంటి యానల్ స్టేజ్ గురించి ఇది 1-3 సంవత్సరాలు ఉంటుందని, ఇక్కడ కామోద్దీపన కేంద్రంగా పాయువు పనిచేస్తుందని చెప్తాడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం మలాసనం అని గుర్తుపెట్టుకోవాలి. మలాసనము అంటే మలము అంటే చెడు అని. ఆ చెడు పాయువు ద్వారా వస్తుంది కాబట్టి ఇది ఆసన దశ. మలాసనము, ఆసన దశ, పాయువు. కామోద్దీపన కేంద్రం. ఇందులో ఇగో అనేది వికాసం చెందుతుంది. ఇక్కడ శిశువు తొలిసారిగా
ఇతరులు తన మీద అధికారం చెలాయిస్తారనే విషయాన్ని తెలుసుకుంటాడు. అందుకే ఇతరులు తొలిసారిగా అధికారం ఎదుర్కొనే దశ అంటారు దీన్ని. ఇక్కడ తన లిబిడో అనేది పాయువు ద్వారా సంతృప్తి చెందుతుంది. కాబట్టి అందుకే ఈ దశలో టాయిలెట్ ట్రైనింగు, క్రమశిక్షణ అవసరమని ఫ్రాయిడ్ భావించాడు. ఇక ఈ దశలో లిబిడో గాని అసంతృప్తి చెందితే ఇక్కడ స్వార్థపరులు, అలాగే నిరాశ పిసినారులు వంటి వారు అవుతారని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఇక కార్ల్ అబ్రహం ఏం చెప్తాడంటే ఈ దశని ఆసన ధారణ దశ, ఆసన బహిష్కరణ దశగా 2 దశలుగా మళ్ళీ చెప్తాడు. ఈ కార్ల్ అబ్రహం చెప్పినటువంటి ఆసన ధారణ దశ అంటే మల విసర్జన చేయకుండా ఉండడం. మల విసర్జన చేయకుండా ఉంటే ఆనందం పొందుతాడు అంటాడు. అది మా ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ అంటే బయటికి వెళ్ళిపోవడం. మలం అనేది బయటికి వెళ్ళకుండా విసర్జించకుండా ఉంటే విసర్జిస్తూ సంతృప్తి పొందితే అది ఆసన బహిష్కరణ దశ అని కార్ల్ అబ్రహం తన ఈ సిద్ధాంతాన్ని చెప్తాడనమాట. ఇది యాన్యువల్ స్టేజ్ సంబంధించి. ఇంకా యాన్యువల్ స్టేజ్ గురించి ఇంతకంటే మరేమీ లేదు. ఇదే మాక్సిమం. ఇందులో ఉన్నవన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ ఇక ఫాలిక్ స్టేజ్. దీన్ని శిశన దశ లేదా ఫాలిక్ స్టేజ్ అంటాం. ఇది 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ కామోద్దీపన కేంద్రంగా జననాంగాలు పనిచేస్తాయి. అందుకే ఆ వయసులో పిల్లలు జననాంగాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే దానికి పెద్దలు విరుగుడుగా ఏవో కొన్ని ఇవి కట్టడం గట్ట మొలతాడు కట్టడం గట్ట చేస్తుంటారు. ఇక్కడ అద్యహం అనేది అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ దశలో అద్యహం సూపర్ ఈగో అనేది అభివృద్ధి ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ప్రధానంగా వచ్చే 2 దశలు ఎడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఎడిపస్ కాంప్లెక్స్‌కి బాయ్ అనేవాడు మదర్‌ని అట్రాక్ట్ చేయగా, అదే బాయ్ తండ్రిని ప్రత్యర్థిగా చూస్తాడు. ఇక్కడ గర్ల్ ఫాదర్‌ని అట్రాక్ట్ చేయగా, గర్ల్ మదర్‌ని ప్రత్యర్థిగా చూస్తుంది. ఇది ఎలక్ట్రా కాంప్లెక్స్. దీనికి ఒక కథ కూడా ఉంది. ఎడిపస్ కాంప్లెక్స్‌కి ఒక రాజ్యంలో ఎడిపస్ అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజదర్బార్‌లో ఒక వ్యక్తి అంటే జ్యోతిష్యం చెప్పే వ్యక్తి. ఈ అబ్బాయి ఎప్పుడైనా మీకు శత్రువు అవుతాడు అని చెప్పడంతో ఆ అబ్బాయిని చంపిమని రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు ఆ అబ్బాయిని ఎటో పంపించేస్తాడు. చంపించడానికి పంపిస్తే కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు అతన్ని చంపకుండా విడిచిపెట్టేస్తారు. ఆ తర్వాత ఫ్యూచర్‌లో ఆ అబ్బాయి ఏమవుతాడంటే పెరిగి పెద్దయి రాజుకి శత్రువుగా మారి తండ్రి యొక్క రాజ్యాన్ని ఆక్రమించి అప్పుడు రాజ్యాన్ని ఆక్రమించిన వెంటనే ఆ రాణిని కూడా వాళ్ళ సొంతం చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా బాయ్ అనేవాడు ఇక్కడ ఆ పుట్టిన అబ్బాయే తల్లిని రాణిగా స్వీకరిస్తాడు. సో అందుకోసమని ఆ కథ వచ్చిందని మా సైకాలజిస్ట్ సార్ అప్పుడు చెప్పారు. ఆ రకంగా ఈ ఎడిపస్ కాంప్లెక్స్‌ని బాయ్‌కి మదర్ అట్రాక్ట్ అవుతది అనేది ఇందులో ప్రధానమైంది. ఇంకా ఇక్కడ తల్లికి ప్రత్యర్థి బాలిక. బాలిక ప్రత్యర్థి తల్లి. బాయ్‌కి ప్రత్యర్థి తండ్రి అవుతాడు ఇక్కడ. సో ఈ దశలో పిల్లలు తల్లిదండ్రులతో భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకుంటారు. అంటే బాయ్ అయితే ఎక్కువగా తల్లిని ఎక్కువగా హగ్ చేసుకొని తల్లితో ఎక్కువగా ఉండడం అనేది చనువుగా ఉండడానికి ప్రయత్నించడం గట్రా చేస్తుంటాడు. అదే తల్లి అయితే ఆడపిల్ల అయితే తండ్రితో ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటది. రెండో తల్లిని ప్రత్యర్థిగా భావిస్తూ ఉంటది. ఇది ఫాలిక్ స్టేజ్ శిశన దశ అని అంటారు. ఇక నెక్స్ట్ తదుపరి గుప్త దశ. ఇది 6-11 సంవత్సరాలు ఉంటుంది. దీనిని లాటెన్సీ అని ఇంగ్లీష్‌లో అంటాం. ఇక్కడ జంతు వాంఛలు లేదా దౌర్జన్యశీలత వంటివి దమనంలోకి నెట్టబడతాయి. అంతరీకరణం జరుగుతాయి. అంటే అంతర్గతం మనసులోకెళ్ళిపోతాయి. బయటికి పెట్టడానికి ఇష్టపడరు. ఇక్కడ మగపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ సజాతితో తదాత్మీకరణం పొందుతారు. అంటే మగపిల్లలు తండ్రి లాగాను, ఆడపిల్లలు తల్లిలాగాను తదాత్మీకరణం పొందుతారు. అంటే తనే తల్లిలాగా ఊహించుకుంటది. ఆ మగ పిల్లవాడైతే తనే తండ్రిలాగా ఊహించుకుంటాడు. తండ్రిలాగా ప్రవర్తిస్తుంటాడు. ఇది తదాత్మీకరణ భావనలనేవి ఇక్కడ ఉంటాయి. ఇంకా ఈ దశలో సోషలైజేషన్ జరుగుతుంది. సాంఘిక పరంగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇలాంటి జంతు వాంఛల్ని మొదలైన వాటిని దమనంలోకి నెట్టడం అనేది జరుగుతుంది. ఈ దశలో
ఇగో మరింత అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇగో అనేది అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇవి ఈ దశకి సంబంధించి. తదుపరి ఈ దశలో ఇంకా ఆటలు, పాటలు, స్నేహితులు ఇవన్నీ కూడా ఉంటాయి. 6-11 అంటే ఆటలాడుకునే దశ కదా! నెక్స్ట్ జెనిటల్ స్టేజ్. జననాంగ దశ 11-12 సంవత్సరాలు. ఇక్కడ జెనిటల్ స్టేజ్ అనేది 11 ఆపై వచ్చేటటువంటి సంవత్సరాలంతా కూడా జననాంగ దశ అని అంటారు. ఇది గౌణ లైంగిక దశ అంటాం. అడాలసెంట్ ఏజ్ కంటే ముందు కదా ఈ దశ. అడాలసెంట్ స్టార్ట్ అవుతుంది. అడాలసెన్స్. ఇక్కడ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అంటే మగపిల్లలు ఆడపిల్లల్ని, ఆడపిల్లలు మగపిల్లల్ని ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కామన్, సహజమైనటువంటి చర్య అని ఉపాధ్యాయులు గాని, తల్లిదండ్రులు గాని గుర్తించాలి. అలాగే పరిపక్వత. కొంత పరిపక్వత అనేది ప్రారంభమవుతుంది. పరిపక్వత వస్తుంది. గౌణ లైంగిక లక్షణాలనేవి అభివృద్ధి జరుగుతాయి. గౌణ లైంగిక లక్షణాలంటే ఆడపిల్లల్లోనూ రజస్వల కావడం, మగపిల్లల్లో గడ్డాలు, మీసాలు మొలవడం ఇలాంటి గౌణ లైంగిక లక్షణాలనేది ప్రారంభం అనేది జరుగుతది. అలాగే ఈ దశలో ఈగో అభివృద్ధి చెందడం వలన సాంఘికమైనటువంటి కట్టుబాట్లు, నైతిక నియమావళి అంటివి పూర్తిగా అనుసరిస్తారు. ఇది ఈ దశలో ఉన్నటువంటి ఇక్కడ బాధ్యత అనేది పడతాడు. సామాజిక జీవితంలోకొస్తాడు. సమాజంతో సోషలైజేషన్ మరింత పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ జెనిటల్ స్టేజ్‌లో జరుగుతాయి. సో, ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్. రక్షక తంత్రాలు. ఈ డిఫెన్స్ మెకానిజం అనే భావనను మొట్టమొదట ఫ్రాయిడే చెప్పారు. ఈయన తర్వాత ఆయన కుమార్తె అన్నా ఫ్రాయిడ్ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరింత అభివృద్ధి చేశారు. అయితే ఇవి ఒక 20, 30 వరకు ఉంటాయి. దానికి ప్రత్యేకమైన వీడియో ఒక దగ్గర ఉంది. ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇందులో డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ వీడియో లింక్ ద్వారా వెళ్లి ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ అవసరమైన మేరకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఫ్రాయిడ్ ఈ రక్షక తంత్రాలను ఎందుకు వాడతారని చెప్పాడంటే, వ్యక్తి తనలో ఉండేటటువంటి ఆందోళనల్ని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తాడు. వివిధ రకాల్లో ఉపయోగిస్తారు అనేది చెప్పడం జరిగింది. అందులో మొదటిది ఎక్కువ మంది ఇది వాడుతూ ఉంటాం. రిప్రెషన్, దమనము. దమనము అంటే ఏమిటి? మనకి నచ్చనటువంటి విషయాన్ని బలవంతంగా మర్చిపోవడం. ఉదాహరణకి ఒక టెట్ టీచర్ పోస్ట్ కోసం ఒక 10థ్ క్లాస్ విద్యార్థి, బాగా చదివిన విద్యార్థి, అప్పటి వరకు మంచి మార్కులొస్తున్న విద్యార్థి 10థ్‌లో ఫెయిల్ అయ్యాడు. ఆ విషయాన్ని తను మర్చిపోవడానికి బలవంతంగా ప్రయత్నం చేయడమే దమనం. ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే జస్ట్ లైక్ ఒక అద్దం మీద వెలుగు పడితే, ఆ అద్దం తాలూకా వెలుగుని ఒక యాంగిల్ తిప్పితే ఎటైతే ఇంకో దిక్కు ఎలాగ మారిపోతుందో, తన మీదకొచ్చేటటువంటి ఇష్టం లేని, తనకు నచ్చినటువంటి, తను చేయలేనటువంటి దాన్ని ఒక కారణం చెప్పి ఇంకొకళ్ళ మీదకి నెట్టివేయడమే ప్రొజెక్షన్. ప్రొజెక్ట్ చేయడం అంటాం దీన్ని. ఉదాహరణకి నువ్వేంరా సరిగ్గా పాడలేకపోయావంటే, ఆడలేక మధ్యల ఓడిందనే సామెతలాగా చెప్పడం జరుగుతుంది. అంటే తన మీద తను పాడలేకపోయింది మధ్యల మీదకి తోసేయడం. ఇలా అనమాట ఎగ్జాంపుల్‌కి. ఇది ప్రక్షేపణం. రాషనలైజేషన్ అంటే హేతుకీకరణం. హేతుకీకరణము అంటే అందని ద్రాక్ష పులన. సింపుల్‌గా కొన్ని సామెతలు గుర్తుపెట్టుకుంటే, ఆ సామెతని దానికి అన్వయించుకోవడమే. ఇది ఆడలేక మధ్యలో ఓడింది ప్రొజెక్షన్. హేతుకీకరణ అందని ద్రాక్ష పులన అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ఇక్కడ హేతుకీకరణకి ఒక తార్కిక కారణం వెతుక్కుంటాడు. ఇక్కడ రిగ్రెషన్ ప్రతిగమనం. అంటే చిన్న పిల్లాడి మాదిరిగా ఏడడం. ఈ అత్తోరింటి నుంచి వచ్చినటువంటి కొత్త ఆడపిల్ల పెళ్ళయి అత్తోరింటి నుంచి ఎళ్లి మళ్ళీ కన్నవారింటికొచ్చినప్పుడు తల్లిని పట్టుకొని బోరున ఏడడం చిన్న పిల్లలాగా. ఇలా రిగ్రెషన్. నెక్స్ట్ సబ్లిమేషన్. ఉదాత్తీకరణం. అంటే సమాజం ఆమోదించినటువంటి కొన్ని కోరికల్ని సమాజం ఆమోదించే రీతిలో మార్చేయడం. ఉదాహరణకి భగ్న ప్రేమికుడు కవితలు రాయడం. అలాగే పరిహారం. ఒక దాంట్లో రాణించలేనివాడు ఇంకో దగ్గర రాణించగలగడం. ఉదాహరణకి చదువులో రాణించినటువంటి పిల్లలు డాన్స్‌లోను, ఆటల్లోనూ రాణించగలగడం. ఇలా
మనం ఈ రక్షక తంత్రాలని చెప్పవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన వీడియో ఉంది. లింక్ వీడియోలో ప్లే లిస్ట్‌లో చూడండి. లేదంటే లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఈ టాపిక్‌లో కొన్ని ముఖ్యమైన బిట్లు అప్లికేషన్ టైప్ చూద్దాం. 3 సంవత్సరాల బాలుడు తన తల్లిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ తండ్రిని పోటీదారుగా భావిస్తాడు. ఇది ఏ భావనకు ఉదాహరణ? ఇది క్లియర్‌గా తల్లిపై ప్రేమ, తండ్రి పోటీదారుడు, ఎడిపస్ కాంప్లెక్స్. ఒక ఉపాధ్యాయుడు గమనించాడేమిటంటే 8 సంవత్సరాల పిల్లలు చదువు, ఆటలు, స్నేహాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి ఫ్రాయిడ్ ప్రకారం ఇది ఏ దశ? లేటెన్సీ అంటే గుప్త దశ. ఒక చిన్నారి పెన్సిల్ బొమ్మలు వేళ్ళును నోట్లో పెట్టుకొని నములుతున్నాడు. ఇది ఏ దశ? క్లియర్‌గా నోట్లో పెట్టుకుంది అంటే ఓరల్ స్టేజ్. అంటే మౌఖిక దశ. టాయిలెట్ ట్రైనింగ్ సమయంలో తల్లిదండ్రులు అతి కఠినంగా వ్యవహరించడం వల్ల పెద్దయ్యాక వ్యక్తి అత్యంత క్రమశిక్షణగా మారాడు. ఇది ఏ దశ? యానల్ స్టేజ్. ఏ దశలో టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాం? యానల్ స్టేజ్‌లో. శిశున దశ. ఒక వ్యక్తి ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లు కొరకడం ప్రారంభించాడు. ఇది ఏ దశ? స్థిరీకరణ, ఫిక్సేషన్ ప్రభావం. ఏ దశలో స్థిరీకరణ, ఫిక్సేషన్ ప్రభావం జరుగుతుంది? ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లు కొరకడం అంటే నోట్లో వేలు పెట్టుకొని నోట్లో చప్పరించడం ఇదేంటిది? ఓరల్ స్టేజ్‌లో జరిగింది. కాబట్టి అది పెద్దయిన తర్వాత గోళ్లు కొరకడంగా మారింది. ఇది ఓరల్ స్టేజ్. మౌఖిక దశ. ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం వ్యక్తిత్వ వికాసంకి అత్యంత ముఖ్యమైన బాల్య అనుభవాలు ఏ వయసులో ఎక్కువగా ప్రభావితం చూపుతాయి అని అడుగుతాడు. అడిగితే 0-6 ఎందుకంటే మనోలైంగిక వికాస దశల్లో ప్రారంభంలోనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి 0-6. 15 సంవత్సరాల విద్యార్థి భవిష్యత్ వృత్తి, స్నేహాలు, బాధ్యతలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఇది ఏ దశ? 15 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ జెనిటల్ స్టేజ్. 12+ దాటిన తర్వాత జననాంగ దశకెళ్ళిపోతాడు కాబట్టి జెనిటల్ స్టేజ్. 2 సంవత్సరాల పిల్లవాడు టాయిలెట్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడు. ఫ్రాయిడ్ ప్రకారం ఇది ఏ దశ? టాయిలెట్ ట్రైనింగ్ యానల్. గుర్తుపెట్టుకోండి. టాయిలెట్ ట్రైనింగ్ అంటే ట్రే పాయువు కాబట్టి అక్కడ క్లీనింగ్ చేస్తాం కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. 10 సంవత్సరాల బాలుడు స్నేహితులతో ఆటల్లో ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. ఇది ఏ దశ? లేటెన్సీ అంటే గుప్త దశ. 10 సంవత్సరాల్లో గుప్తంగా ఉండడానికి ప్రయత్నిస్తారని ఇందాక చెప్పుకున్నాం. సో, ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్లు. ఇలా కొన్ని అప్లికేషన్ టైప్ బిట్స్ వస్తాయి. ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ encourage me to more videos.